మన వాక్యానికి సహాయకరంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. మరొకసారి చదువుతాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. చాలు. ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణం అనానుకూలంగా ఉన్న మీ మందిరావరణములో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది సమయం మీ సన్నిధిలో మీ లేఖనాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసిన మాటలు అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ హెబ్రీ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. బైబిల్లో పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 39. క్రొత్త నిబంధనలు 27. మొత్తం కలిస్తే 66 గ్రంథాల్లో హెబ్రీ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక అని చెప్పవచ్చు. ఈ పత్రికను లేదా ఈ గ్రంథాన్ని వేరే గ్రంథముతో పోల్చి చూడలేం. ఒక ప్రత్యేకమైన శైలి ఈ పత్రికలో మనకు కనబడుతుంది. అది ఎక్కడ కనబడుతుంది అంటే, కూర్చో, ఎక్కడ కనబడుతుందంటే హెడ్డింగ్లోనే కనబడుతుంది కదా, టైటిల్లోనే కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటాడు. హెబ్రీ అనే పదం ఏంటి అసలు? అది హెబ్రీ అనే పదం ఏంటిది అని మనం గమనించినట్లయితే మీకు తెలిసింది చెప్పండి అమ్మా. హెబ్రీ భాష ఇది ఒక జాతిని ఉద్దేశించిన పదం. హెబ్రీయులు అంటే జాతివారు. హెబ్రీయులు మాట్లాడే భాషను హెబ్రీ భాష అన్నారు. తెలుగు వాళ్ళు కదా, తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు వాళ్ళని కూడా అంటారు మనల్ని. ఆంధ్ర వాళ్ళు అన్న మనమే, తెలుగు వాళ్ళన్నా మనమే. మొట్టమొదట హెబ్రీ అనే పదం దేనికి ఆపాదించబడింది అంటే ఒక జాతి ప్రజలను ప్రస్తావించబడింది. ఒక జాతిని ఉద్దేశించిన పదం ఇది. ఇలా చెప్పుకుందాం, కుల ప్రస్తావన కదా. ఒక కులం, ఒక జాతి వారు. మొట్టమొదట హెబ్రీయులు అంటే అర్థం చెప్పండి. దాటబడిన వారు అని అర్థం. హెబ్రీయులు దాటబడిన వారు అంటే టక్కన చెప్పాలి. ఏం దాటారు వాళ్ళు? ఏం దాటారు? హెబ్రీయులు ఏం దాటారు అమ్మా? మరణం నుండి జీవంలోనికి దాటారులే. నేను అంటుంది అట్లా కాదు, లిటరల్గా చెప్పండి. హెబ్రీయులు ఏం దాటారు? ఏమేం దాటారు గుర్తుందా? వాళ్ళు యోర్దాను దాటలేదా? ఎర్ర సముద్రం దాటలేదా? దాటారు లేదా? దాటారు. కానీ దాటబడిన వారు అంటే ఎర్ర సముద్రం దాటారని కాదు, యోర్దాను దాటినందుకు కాదు. యోర్దాను యెహోషువ గ్రంథములో దాటారు వాళ్ళు. ఎర్ర సముద్రం నిర్గమకాండములో దాటారు. కానీ హెబ్రీయుడు అనే పదం ఎక్కడ కనపడుద్ది మనకి? ఆది కాండంలోనే కనబడుద్ది. మొట్టమొదట హెబ్రీయుడైన అబ్రహాము అని పిలువబడ్డాడు.
అబ్రహాము సంతతి అంతటినీ కూడా హెబ్రీయులు అని పిలిచారు. చూడండి ఆదికాండం 13:14 కానీ 14:13 కానీ. అది కాకపోతే ఇది కాకపోతే అది చూడండి. 14:13 తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఈ సంగతి తెలిపిన. చాలు. ఆదికాండం 14వ అధ్యాయములోనే హెబ్రీయుడైన అబ్రహాము అనే మాటను మనం చూస్తాం. మొట్టమొదట అబ్రహాము హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. ఇక అబ్రహాము సంతతి, అబ్రహాము నుండి వచ్చిన ఇస్సాకు, యాకోబు 12 మంది కుమారులు, వారు హెబ్రీయులుగా పిలువబడ్డారు. వారు మాట్లాడే భాషను కూడా హెబ్రీ అనే పిలిచారు. విచిత్రం ఏంటంటే, ఈ గ్రంథం యొక్క విచిత్రం ఏంటంటే, ఒక జాతికి ఒక గ్రంథం రాయడం, ఒక జాతికి ఒక పత్రిక రాయడం విచిత్రంగా ఉంది కదా. ఎన్నో జాతుల వారు ఉన్నారు ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఎన్నో జాతుల వారు ఉన్నారు, ఎన్నో లెక్కకు మించి. కానీ ప్రత్యేకంగా దేవుడు ఒక జనాంగానికి, ఒక జాతి వారిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి ఈ గ్రంథాన్ని వారికి రాస్తున్నాడు. కారణం ఏంటి? ఎంతోమంది ఉన్నారు. రోమా పట్టణంలో ఉన్నవారికి పత్రిక రాశాడు. ఓ రోమా పట్టణంలో ఉన్న సంఘమునకు అన్నాడు. కొరింథీ పట్టణములో ఉన్న వారికి రాశాడు. పట్టణాల పేర్లు పెట్టి, వ్యక్తుల పేర్లు, తిమోతి, తీతు కదా, ఫిలోమోను, వ్యక్తుల పేర్లతో, ప్రదేశాల పేర్లతో, సందర్భాలను బట్టి పేర్లు పెట్టబడితే దేవుడు ప్రత్యేకముగా ఇశ్రాయేలు ప్రజలు లేదా హెబ్రీయులని పిలువబడుతున్న వారికి ఒక ఉత్తరం రాసేటప్పుడు వారికి ప్రత్యేకంగా వాళ్ళ జాతిని టైటిల్ చేశాడు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక అన్నాడు. అంటూ అనేక సంగతులు వారితో మాట్లాడాడు. మొదటి వచనం చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అన్నాడు. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చాలు. ఇక్కడ వివరణ ఇస్తూ పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాదు, మాట్లాడేను కంప్లీటెడ్. అప్పటికి కుమారుని ద్వారా అంటే కుమారుడైన యేసుక్రీస్తు 33.5 సంవత్సర కాలం ఈ లోకంలో జీవించినప్పుడు చివరి 3.5 సంవత్సర కాలం ఆయన కూడా మాట్లాడాడు. కుమారుడు యేసుక్రీస్తు యొక్క ఉద్ఘాటన గురించి ప్రస్తావించాడు ఇక్కడ. అప్పటికి కుమారుని ద్వారా కూడా మాట్లాడటం అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుచున్నాడు అంటూ వారికి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఎందుకు రాస్తున్నాడు ఈ ఉత్తరం, ఈ పత్రిక? ఒక జాతి వారిని ఉద్దేశించి రాయవలసిన అవసరత ఏంటి అని మనం గమనించినట్లయితే, వారిలో ప్రత్యేకంగా ఒక రకమైన స్వభావం ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది కదా. మనుషులలో, జాతులను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది. కానీ ఈ హెబ్రీయులు అనబడిన వారిలో వీరికి ఒక స్వభావం ఉంది. ఏ స్వభావం ఉంది అంటే, వీడు నిర్లక్ష్యం చేస్తారు. ప్రతిదీ కూడా నిర్లక్ష్యము చేసే స్వభావం ఉంది. ఏదైనా ఎవరైనా సీరియస్గా చెప్తూ ఉంటే పెడచెవిని పెట్టి వెళ్ళిపోతారు. చూడండి, వీడికి ఎంత నిర్లక్ష్యం రా అంటాం కదండి.
మనం ఏదైనా చెప్తుంటే వినిపించుకోకుండా పట్టించుకోకుండా వెళుతూ ఉంటే వెంటనే వీడికి ఎంత నిర్లక్ష్యం అంటాం. నిర్లక్ష్యం అనే పదం, ఈ పదాన్ని కొంచెం లోతుగా మనం గమనిస్తే నిర్లక్ష్యములో ఏమి లేదు అంటే చెప్పండి, ఏమి లేదు? లక్ష్యము లేదు, గమ్యము లేని జీవితాలు, లక్ష్యము లేదు, డెస్టినేషన్, నో ఎనీ డెస్టినేషన్, అలాంటి జీవితాలు ఉద్దేశించి నిర్లక్ష్యములో లక్ష్యము లేని స్థితి, నిర్దిష్టమైన గురి, ఒక ఆలోచన, ఒక దాని మీద కేంద్రీకృతమై ఉండడం, ఇవి లేని వారిని ఏమంటారు అంటే చెంచలులు అంటారు. అంటే దాని అర్థం చంచలమైన మనస్తత్వం కలిగిన వారు. ఈరోజు ఒకటి ఆలోచన చేస్తే రేపు ఇంకొకటి, ఉదయం ఒకటి ఆలోచన చేస్తే ఉదయం ఒక నిర్ణయం తీసుకుంటే సాయంకాలానికి ఆ నిర్ణయం ఉండదు, మారిపోతుంటుంది. వీళ్ళు నిర్ణయాన్ని చేయలేరు, త్వరగా ఏది నిర్ణయించుకోలేరు. నిర్లక్ష్య స్వభావం ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చదవండి. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేషము జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా అంటాడు. అంటూ ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల అన్నాడు. మనము అన్నాడు అంటే ఈ గ్రంథకర్త కూడా హెబ్రీయుడే కదా, హెబ్రీకు రాస్తూ ఆ జాతికి రాస్తూ మనము అన్నాడు. అంటే ఇతను కూడా హెబ్రీయుడే అని ప్రస్తావించబడింది. సరే, మనకు అది కాదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము అంటే నిర్లక్ష్యము చేసేవారు తప్పించుకోవడానికి అవకాశము లేకుండా చిక్కుకుంటారు అని దాని అర్థం. నిర్లక్ష్య స్వభావం కలిగిన వారు ఏదో ఒక రోజున వారి జీవితంలో చిక్కుబడిపోతారు, స్తంభించిపోతారు, కదలలేని స్థితికి వస్తారు, ఏమీ పని చేయలేని స్థితికి వస్తారు. నిర్లక్ష్యం అనే స్వభావం అంతగా మానవుని మీద ప్రభావం చూపిస్తుంది. అది ఎక్కువ పాళ్లలో ఉంది ఈ ఇశ్రాయేలు ప్రజలకు లేదా హెబ్రీయులకు. అందుకే బైబిల్లో అనేక స్థలాల్లో రక్షణను గురించి రాశాడు కదా. బైబిల్లో ఎన్నో స్థలాల్లో రక్షణ ప్రస్తావన ఉంది, కానీ ఎక్కడ కూడా గొప్ప రక్షణ అని చెప్పాడా? ఎక్కడనుందా ఈ మాట? హెబ్రీ పత్రికలోనే కనబడుతుంది. హెబ్రీయులకు ఈ ఉత్తరం రాస్తూ, ఓ హెబ్రీ ప్రజలారా, హెబ్రీ జాతి వారులారా, అప్పటికే చెదరి ఉన్నారు అనేక స్థలాల్లో. వీళ్ళు యెరూషలేము నుండి చెదరగొట్టబడ్డారు, చెదిరిపోయి అనేక స్థలాల్లో ఉన్నవారులారా, మీరు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎందుకు రక్షణకు ఇక్కడ గొప్ప రక్షణ అని వాళ్ళకి రాశాడు? ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇదే గ్రంథకర్త అనేక గ్రంథాలు రాశాడు కదా, అక్కడ రక్షణ గురించి ప్రస్తావించినప్పుడు ఎక్కడా గొప్ప రక్షణ అనలేదు. కానీ ఈ హెబ్రీయులకు రాస్తూ గొప్ప అనే మాటను ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప అనే మాట ప్రస్తావించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళు లెక్క చెయ్యరు. వాళ్ళలో అసలు ఏ స్వభావం ఉంది? నిర్లక్ష్య స్వభావం ఉంది. బాగా గమనించండి. ఒక్క పిలుపుకి పలికేవాడికి చిన్నగానే పిలుస్తారు కదా. ఒక్క పిలుపుకి పడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేవాడికి ఏదో పెద్ద శబ్దం చేసి పిలిస్తే కానీ వాడి డైరెక్షన్ ఇటు రాదు మనకి. నిర్లక్ష్యంగా ఉండేవాడిని లక్ష్యం వైపు మనం వాడిని మళ్ళించాలి అనుకుంటే ఏదో ఒక వింత చేయాలి, అక్కడ ఏదో ఒక పెద్ద శబ్దం చేయాలి.
అప్పుడు కానీ ఇప్పుడు ఎంత అరిసి వాక్యం చెప్తున్నా ఇంత ఒక్కపోతలో కూడా నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు లేవాలంటే ఏం చేయాలి? నాకంటే బాగా అరిసేవాడిని తీసుకొచ్చి అరిపిస్తే కానీ వాళ్ళు లేవరు. ఎందుకంటే నా వాయిస్ అలవాటు పడిపోయింది వాళ్ళకి, నా గొంతు అలవాటు పడిపోయింది. నేను ఎంత పెద్దగా మాట్లాడినా ఇన్న గొంతే కదా, దానికి అలవాటు పడిపోయి జోలపాట్లాగా ఉంటుంది వాళ్ళకి. అదే ఇంకా పెద్ద శబ్దం వచ్చింది అనుకోండి కదా, అటుకొట్టేలోకి లేస్తారు. ఇప్పుడు చూసి లేచాను. ఎందుకు? రొటీన్గా వెళ్ళే వాయిస్లో కదా ఏం ఎంత ఉండదు. ఇదేది స్వరంగా ఈయన అరుస్తుంటేనే కదా మనం ఇన్నాళ్ళ నుంచి నిద్రపోయింది అన్నట్టుగా, ఈయన అరవడానికి ఈయనకి ఎంత సీనియారిటీ ఉందో, అరుస్తుంటే నిద్రపోవడానికి కూడా మాకు అంత సీనియారిటీ, ఆ అరుపుల్లో కూడా నిద్రపోగలం అన్నట్టుగా నిద్రపోతుంటాం. కానీ ఒక వింత శబ్దం ఏదైనా మారిందనుకో వెంటనే లేస్తారు. అప్పుడు అది పెద్ద శబ్దం కాకపోవచ్చు, వింత శబ్దం అయితే చాలు. నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా బాగా నిద్ర వస్తుంది అనుకోండి, బాగా నిద్ర వచ్చే టైంలో మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారనుకోండి, నిద్ర వచ్చుద్దా? చెప్పండి నాకు. మనల్ని ఎవరైనా పొగుడుతుంటే, మనల్ని పొగుడుతూ ఉంటే మనకు ఆ టైంలో నిద్ర వచ్చుద్దా? మనల్ని పొగుడుతూ ఉంటే ఎవరైనా ఎదుట కూర్చొని నువ్వు అట్టాటోడివి, నువ్వు ఇట్టాటోడివి, నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడివి అని మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. సెంట్రల్ ఏసీ ఉన్నట్టు ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది మనకి. ఈ వేసవిలో కదండి 4-5 ఏసీలు పెట్టుకొని మధ్యలో కూర్చుంటే ఎట్టుంటుందో అంత హాయిగా ఉంటుంది ఎవడైనా పొగుడుతుంటే మనకి. ఆ పొగుడుతుంటే మనకు నిద్ర పట్టదు. కాబట్టి ఈ హెబ్రీ ప్రజలతో ఈ గ్రంథకర్త మాట్లాడుతూ ఏమంటున్నాడు? రక్షణ అంటే వినరు, దానికి ఏం తగిలించాలి? గొప్పలు కావాలి వీళ్ళకి కదండి. ఏం కావాలి? గొప్ప అనే మాట ముందు చెబితేనే ఏదైనా వాళ్ళు వింటారు. మీరు చాలా గొప్పోళ్ళు అంటే అప్పుడు వింటారు వాళ్ళు. ఏదైనా వాళ్ళతో చెప్పాలి అంటే మీరు చాలా గొప్పోళ్ళరా నాయన అనాలి అని అప్పుడు మొదలు పెట్టాలి. వాళ్ళని పొగడాలి, వాళ్ళకి ఏదైనా గొప్ప సంగతులు కావాలి. ఎందుకంటే వాళ్ళు మేము గొప్పవాళ్ళమని ఫీల్ అవుతుంటారు. హెబ్రీయులకున్న స్వభావం ఇది. మేము చాలా గొప్పవారం. వాస్తవానికి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న అన్ని జాతులలో ఉన్న వారందరిలో హెబ్రీయులు గనులే, కాదంటలేదు. గొప్పవారిగానే దేవుడు ఎన్నిక చేశాడు, వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అస్తమానం మనం మీరు గొప్పోళ్ళు అలాంటి ఎన్నిసార్లు అంటాం చెప్పండి కదా. ఎవరైనా మనకి నువ్వు ఎన్నిసార్లు అంటే అన్ని 10 రూపాయలు ఇస్తాను, నువ్వు గొప్పోడివి అనగానే ఒక 10 ఇస్తారు మనకు అనుకో. ఎంతసేపు అనగలం చెప్పండి నాకు? చెప్పు. ఒక గంట సేపు అన్నాం అనుకో, అనే కొద్ది 10 రూపాయల కాగితం ఇస్తానే ఉంటారు. ఎంతసేపు అనగలం? 2 గంటలు 3 గంటలు అయిన తర్వాత మొత్తం ఇసిరి కొట్టి దేవుడు అంటాడు పొద్దుగూగులు కదా, అనలేము. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏది చెప్పినా కూడా దాని ముందు ఏం తగిలించాలి? వాళ్ళకి గొప్ప అనే మాటకే వింటారు. అనేక సార్లు ఈ గొప్ప అనేది మనకు కూడా ఉంటుంది కదా. మనం గొప్పోళ్ళం కాదా అంటే మేము గొప్పోళ్ళమే. అప్పుడప్పుడు మనం వింటుంటాం, మేము ఒకప్పుడు బాగా గొప్పగా బతికిన వాళ్ళం అండి అంటుంటారు. మేము ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం అంటే దాని అర్థం ఇప్పుడు బతుకు బాగలేదనే కదా. మేము ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం అండి, మా కుటుంబాలు మా గొప్పగా బతికిన వాళ్ళం అండి, మా నాన్నోళ్ళు మా తాతోళ్ళు చాలా గొప్పోళ్ళు, పేరు కలిగిన వాళ్ళు అని చెప్పుకుంటాం. వాళ్ళు గొప్పోళ్ళు అన్నామంటే మనం కాదనే కదా దాని అర్థం. ఆ గొప్పతనం మనకు రాలేదనే కదా. కాబట్టి గొప్ప అనే మాట ప్రస్తావిస్తేనే వాళ్ళు లక్ష్యం ఉంచుతారు, లేకపోతే నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళు మాటని, దేవుని మాటని పెడచెవిన పెడతారు. అందుకే ఈ గ్రంథకర్త వీళ్ళ స్వభావం ఏంటి, అసలు ఇశ్రాయేలు స్వభావం ఏంటి, వీళ్ళ గురించి కొన్ని మాటలు దైవ గ్రంథంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారు, దేవునికి వీళ్ళ ఉద్దేశం ఎలాగుంటుంది, వీళ్ళు గొప్ప జనము అని మనం చూస్తాం కదా. 12:1 చూడండి, అదే హెబ్రీ 12:1.
ఇంత గొప్ప సాక్ష్య సమూహము అంటున్నాడు. ఎవరు వీళ్ళు? గొప్ప జనము, ప్రజలలో గొప్పవారు. అంత మాత్రమే కాదు, మీరు రాసుకోండి, ఇప్పుడు తీయడానికి కుదరదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి తీయగలిగితే. యోహాను 17:17 అదొకళ్ళు ఇదొకళ్ళు తీయండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 17:17. ఒకటి కూడా తీయలే, రెండు చెప్పిన. ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మీ దేవుడైన యెహోవాకు ఏం జనమంట? ప్రతిష్ఠిత జనము. చాలు. యోహాను 17:17 ఏముంది చూడండి. సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. పాత నిబంధనలో ఇక్కడ పోలిక, సత్యమందు ప్రతిష్ఠించబడాలి. హెబ్రీయులు వీరు ప్రతిష్ఠిత జనంగా ఉన్నారు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి వీళ్ళు ప్రతిష్ఠిత జనంగా చేయబడ్డారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేలోకే దానికి వివరణ చెప్తున్నాడు. ఏ విషయంలో ప్రతిష్ఠితులుగా ఉండాలి? సత్య విషయంలో ప్రతిష్ఠితులుగా ఉండాలని ఆ పాత విధానాన్ని తీసివేశాడు. సరే, వీళ్ళు గొప్ప జనము. రెండవది, వీళ్ళెవరు? ప్రతిష్ఠిత జనము అని చెప్పబడింది. అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలోనే చదవండి. అది నువ్వు చేశారా బల్లి? నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి ఆ స్వకీయ జనము అంటే సొంత జనంగా ఎంచుకున్నాడు ఆయన. ఎన్నో జాతుల వారు ఉన్నారు, కానీ దేవుడు ఈ జనాన్ని గొప్ప జనంగా ఎంచాడు. రెండవది, ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నాడు. మూడవది, స్వకీయ జనంగా చేసుకున్నాడు, తన సొంత జనాంగంగా చేసుకున్నాడు. అదే మలాకీ గ్రంథంలో మనం గమనిస్తే స్వకీయ సంపాద్యము అంటాడు. 3వ అధ్యాయం 17వ వచనం మలాకీ గ్రంథంలో కదా. స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు అంటే ఆయన తన సొంత జనముగా చేసుకున్నాడు. అదే క్రొత్త నిబంధనకు వచ్చేలోకి అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 20వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన వాళ్ళు మనం కూడా స్వకీయులమే. ఆయనకి స్వకీయ సంపాద్యంగా మనల్ని కూడా అక్కడైతే పాత నిబంధనలు అయితే ఆ హెబ్రీలు అనబడిన వారే ఆయన స్వకీయ సంపాద్యం, వారే ప్రతిష్ఠిత జనం. కానీ క్రొత్త నిబంధనలో ఈ ప్రతి ఆధిక్యత మనకిచ్చాడు. సత్యమందు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనలను దేవుడు గొప్పవారినిగా ఎంచాడు. అంత మాత్రమే కాదు, స్వకీయ సంపాద్యముగా లేదా స్వకీయ జనముగా, తన ప్రజలైన వారిగా కదండి. నా ప్రజలైన వారు మీరు అంటాడు, నా పిల్లలు అంటాడు, దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు అంటాడు. అంత మాత్రమే కాదు, స్వకీయ సంపాద్యం అనగా ఆయన కలువరి శిలువ రక్తముతో మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము అన్నాడు. అంత మాత్రమే కాదు, రాజుల గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనంలోను, క్రొత్త నిబంధనలో పేతురు పత్రిక 1 పేతురు 2:9లో మనం చూస్తాం. వారు ప్రత్యేకించబడిన వారు, సపరేటెడ్ పీపుల్ కదండి, ప్రత్యేకించబడిన జనాంగం. గొప్ప జనము, ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో సాటి లేని జనం అన్నాడు వాళ్ళని. వీళ్ళకి ఎవరు సాటి రారు. అటువంటి ఉన్నతమైన ఆధిక్యతలు కలిగిన వారుగా ఉన్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఆధిక్యతలు కలిగిన వారు దేవుడు తనకు స్వకీయ సంపాద్యంగా చేసుకుంటే వీళ్ళు దేవుని దృష్టిలో ఎలా ప్రవర్తించడం మొదలుపెట్టారంటే, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, యెషయా గ్రంథం నిర్గమకాండం 33:5లో ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండం 33:5లో
కొంచెం త్వరగా. ఆ, ఆ, దుఃఖించిరి. ఆ, ఆ, ఆ. ఆగండి. ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేలు. మోషేతో చెప్తున్నాడు, దేవుడే చెప్పాడు ఇది. వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు లోబడరు. ఎందుకు? వీళ్ళకి నిర్లక్ష్యం ఉంది. వీళ్ళకి నిర్లక్ష్యం ఉన్న కారణాన, ఆ లక్షణం వీళ్ళలో ఉన్నందువల్ల వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలుగా ఉన్నారు. దేవుడు తన కొరకు ప్రతిష్ఠిత జనముగా, స్వకీయ సంపాద్యముగా కదండి, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుంటే ఈ జనాంగాన్ని ఎన్నో రకాలుగా వారిని కదండి గొప్ప జనంగా చేసుకొని, సాటి లేని జనంగా దేవుడు లోకములో నుండి ప్రత్యేకపరిస్తే, వీళ్ళు ఇప్పుడు ఎట్ట తయారయ్యారంటే లోబడనొల్లని జనంగా. అనేక సార్లు ఇశ్రాయేలీయులకి ఏ జబ్బులున్నాయో, ఇశ్రాయేలీయులకి ఏ పద్ధతులు ఉన్నాయో, ఇశ్రాయేలీయులకి ఏ స్వభావాలు ఉన్నాయో అవి అందరము కలిగే ఉన్నాం. మనమేం అతీతులం కాదు, అందరూ అదే స్వభావం. లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు. వారు లోబడే స్వభావం లేదు. దేవుడే అన్నాడు వారు లోబడరు, వాళ్ళు నేను చెప్పినా విన్నరు వాళ్ళు. ఇంకా ఎలాంటి వారు? అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32:20. ఫాస్ట్. నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏ మగునో చూస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను అన్నట్టుంది. నేను వాళ్ళకి విముఖుడు అవుతాను. వాళ్ళ వైపు తిరగకుండా ఇశ్రాయేలు గురించి ఇలా చేయాలనుకుంటా నేను. ఇంకా వాళ్ళ వైపు చూడను. నేను చూడడానికి కూడా ఇష్టపడలేదు దేవుడు. అంత మాత్రమే కాదు, చివరికి వారి అంతం ఎలాగుంటుందో, వాళ్ళ చివరి స్థితి ఎలాగుంటుందో నేను తెలియచేయాలనుకుంటున్నాను అంటూ, వారు మూర్ఖ చిత్తము గలవారు. ఎవరంట? మూర్ఖులు, లోబడనొల్లని ప్రజలు. రెండవది వాళ్ళు ఎవరు? మూర్ఖులు. వాళ్ళ విధానం. ఇశ్రాయేలు ప్రజలు హెబ్రీయులు అనబడిన వారు. వాళ్ళు దేవుడే చెప్పాడు, వాళ్ళు లోబడట్లేదు. వాళ్ళు మూర్ఖులు. మూడవ మాట కూడా అక్కడే ఉంది కదా, విశ్వాసము లేని పిల్లలు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచాం, వారు ఆయన యందు విశ్వాసం కూడా ఉంచలేదు. వారు విశ్వాసముని, ఇది నేటికి నెరవేరుతుంది. నేటికి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆ యూదులు అనబడిన వారు, లేదా హెబ్రీయులు అనబడిన వారు, ఆ జాతి వారు నేటికి కూడా దేవుని మీద విశ్వాసం లేదు వాళ్ళకి. యేసుక్రీస్తును దేవుడని నమ్మరు వాళ్ళు. వీరు విశ్వాసం లేని పిల్లలుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. వాళ్ళ స్వభావాన్ని గురించి పౌలు కూడా రాశాడు. 3:15-16. వారు హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. చాలు. అంటే వీళ్ళు ఏ టైప్ అంటే వీళ్ళు ముసుగు వేయబడిన జనాంగం. వీళ్ళు ఏంటి? వీళ్ళు ముసుగు అంటే సహోదరులు నాకెళ్ళి చూస్తున్నారు, మమ్మల్ని అంటున్నారే. ఆ ముసుగు కాదు కదా. ఏ ముసుగు? దేవుని వాక్యం వారి హృదయాల్లోకి వెళ్లకుండా హృదయములకు ముసుగేస్తారు వాళ్ళు కదా. మీరు తలకేస్తున్నారు కదా, వాళ్ళు దేనికేస్తారు? పొరపాటున ఆదివారం మనం మందిరంలోకి వెళ్ళి 2:30 గంట కాదు 3 గంటలు కూర్చున్నా పొరపాటున ఒక్క మాట అయినా హృదయంలోకి పోద్దామని భయంతో ఇంటికాడే దానికి ముసుగేసుకొని వస్తారు. ఇంటికాడే ముసుగేసుకొని వస్తారు. ఎట్టొచ్చారో అట్ట పోతుంటారు కదండి. మందిరానికి ఎట్లొచ్చేమో అట్లే వెళ్ళిపోతుంటాం. ఒక్క మాట కూడా హృదయంలో చేర్చుకోం మనం. ముసుగు వేయబడిన స్థితి. అనేక సార్లు ఈ స్వభావం మనలో కనబడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ముసుగు వేయబడిన స్థితిలో. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డెర్మటాలజిస్ట్ అంటారు కదా, చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఇతనికి ఏదో చర్మ వ్యాధి ఉంది ఒకటి. చర్మ వ్యాధి ఉంటే ఆ డాక్టర్ని సంప్రదించాడు. వెళ్ళి ఈయనకున్న వ్యాధిని పరీక్షించి ఆ డాక్టర్ గారు చెప్పారు, వీటికి ఏం మందులు గిందులు ఏమొద్దయా, ఇక రాబోయేది వర్షాకాలమే కదా, వర్షం వచ్చినప్పుడు
బకెట్ ఉందా మీ ఇంట్లో అన్నాడంట. ఉంది సార్ అన్నాడు. వర్షం వచ్చేటప్పుడు ఆ బకెట్ తీసుకెళ్ళి వర్షంలో రోడ్డు మీద పెట్టు, ఇంటి మీద పడి కారిని అట్లా కాదు, డైరెక్ట్గా వర్షం నీళ్లు పట్టుకొని స్నానం చేయి తగ్గిపోద్ది అన్నాడంట. విశ్వాసం ఉందా లేదా ఇతనికి? ఉంది విశ్వాసం. నమ్మాడు, డాక్టర్ మాట నమ్మాడు. వర్షం కొరకు ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో పాపం. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండగా మంచి విశ్వాసంతోనే చేశాడు, వర్షం కూడా వచ్చింది. మొదలైంది వర్షం, బాగా కురుస్తూ ఉంది. అప్పుడు డాక్టర్ చెప్పిన మాట గుర్తొచ్చింది, బాగా కురుస్తుంది వాన, ఇప్పుడు రోడ్డు మీద బకెట్ పెడితే 5 నిమిషాల్లో నిండిపోద్ది అనుకున్నాడు. వెంటనే వాళ్ళ అబ్బాయిని కేకేశాడు. రే అబ్బాయి ఎక్కడున్నావురా అన్నాడు. నాన్న ఇక్కడే ఉన్నాను చెప్పు నాన్న అన్నాడు. అరే బాత్రూంలో బకెట్ ఉందంటరా అన్నాడు. పోయి చూడరా అన్నాడు. పోయి చూశాడు వాడు. ఉంది నాన్న అన్నాడు. తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టరా అన్నాడు. తీసుకెళ్ళి వాడు రోడ్డు మీద పెట్టి వచ్చాడు. వర్షం కురిసింది కురిసింది కురిసింది, 1-2 గంటలు కురిసింది. 100 బకెట్లు పట్టుకునే అంత సమయం కురిసింది వాన. సమయం అయిపోయింది, వర్షం ఆగిపోయింది. భార్యకి చెప్పాడు, నేను స్నానానికి సిద్ధం చేయి, నాకు సోపు టవల్ ఇవ్వు, అవి పెట్టు బాత్రూంలో, నేను స్నానానికి వెళ్తున్నా అన్నాడు. అబ్బాయిని కేకేశాడు. రే అబ్బాయి బకెట్ తీసుకొని రారా అన్నాడు. బకెట్ తెచ్చి బాత్రూంలో పెట్టాడు. చూస్తే బకెట్లో సొక్క నీళ్ళు లేవు. బకెట్ ఏ పొజిషన్లో ఉంది? బోర్లిచ్చి ఉంది. రే ఈ బకెట్లో నీళ్ళు లేదురా, వర్షంలో పెట్టావంటారా బకెట్? పెట్టాను నాన్న. వర్షం పడే ఎంతసేపు బకెట్ వర్షంలోనే ఉందంటారా? ఉంది నాన్న. మరి బకెట్లో నీళ్ళు లేదురా అంటే, బోర్లిచ్చుంటే ఎట్టుంటాయి నాన్న బకెట్ అన్నా అంట. అంటే దాని అర్థం ఏంది? బాత్రూంలో బకెట్ బోర్లిచ్చుంటే వీడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి అట్నే పెట్టి వచ్చాడు వర్షంలో. వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బాత్రూమ్. ఏం చెప్పాలి నాన్న? బకెట బోర్లిచ్చుందో లేదో చూసుకోవాలా. మళ్ళీ వర్షం ఎప్పుడు వచ్చుద్దో కానీ అప్పుడు దాకా ఈ చర్మ వ్యాధితో బాధపడటం, ఇది దీంట్లో దేనివల్ల అతను స్వస్థత పొందలేదు చెప్పండి? నిర్లక్ష్యము. నిర్లక్ష్యం అనేది చాలా భయంకరమైన పరిస్థితికి మనం తీసుకెళ్తుంది. నిర్లక్ష్యం విషయంలో మనం లక్ష్యం ఉంచాలి ఖచ్చితంగా. నిర్లక్ష్యం అనే స్వభావం ఎంత భయంకరమైన స్థితికి తీసుకెళ్తుంది అంటే అంత భయంకరమైన స్థితికి తీసుకెళ్తుంది. ఈయన పెట్టుకుంటే పోలా బకెట్. ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేసి ఎదురు చూసినప్పుడు అంత నిర్లక్ష్యం ఏంటి? చిన్న పిల్లవాడికి ఎట్లా అప్పగించాడు ఈ పనిని? అట్లా బాత్రూంలో బకెట బోర్లిచ్చి ఉన్నట్టుగా అది తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి బోర్లిచ్చి మళ్ళీ తీసుకెళ్ళినట్టుగా మనం ఇంటికాడే హృదయాన్ని బోర్లిచ్చుకుంటాం. ఏం చేస్తాం? ఇంటికాడ ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని కదా, కానుక వేయాలి, కానుక అన్నీ సిద్ధపరచుకొని ఏం చేస్తాం? తర్వాత చూస్తాం. ఏం చేద్దాం? హృదయాన్ని బోర్లు వేసుకొని వస్తాం. ఇక ఈడకు వచ్చినాక కూర్చుంటే ఎవడు ఎంత పెద్దగా మాట్లాడినా, ఎంత పెద్దగా అరిసినా పడ్డ మాటలన్నీ హృదయం మీదే అవుతాయి. బోర్లు వేసి ఉంటే హృదయం జారిపోతూ ఉంటాయి. చెప్పుకోండి, మీరు ఎంతసేపు చెప్పుకుంటారు చెప్పుకోండి అంటారు. చెప్పుకొని అలసిపోయిన తర్వాత చక్కగా లేచి వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే ఆ వాక్యం వారిలో పని హృదయములోకి వెళ్ళలేదు. కాబట్టి వీరు ముసుగు వేయబడిన, హృదయానికి ముసుగు వేయబడినారు. మనం కూడా అనేక సార్లు హృదయంలోకి దేవుని వాక్యం వెళ్లకుండా ముసుగు వేయబడిన స్థితిలో ఉంటాం. అంత మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, మీరు తర్వాత చూసుకోండి. 9:17 నెహెమ్యా. విధేయులగుటకు మనస్సు లేని వారంట. ఎవరంట వీళ్ళు? విధేయులవడానికి మనస్సు లేదు వాళ్ళకి. అసలు దేవునికి విధేయులవుదామనే ఆలోచన లేదు. ఎందుకు? హృదయములకు ముసుగు వేయబడి ఉంటే దేవుని మాటలు వారి హృదయములోకి వెళ్ళినప్పుడు దేవునికి ఎలా విధేయులు అవుతారు? విధేయులు కాని వారు అవిధేయులు అవుతారు. కాబట్టి దేవునికి విధేయులు కాని వారుగా ఉన్నారు. ఇలాంటి జనాంగానికి ఈ ఉత్తరం రాస్తున్నాడు ఈ గ్రంథకర్త. రాస్తూ వీళ్ళకి ఇప్పుడు ఏమని రాస్తే వింటారు? నిర్లక్ష్యం కదా వీళ్ళకి. ఏమని రాయాలి వీళ్ళకి? ప్రతిదానికి ముందేం పెట్టాలి? గొప్ప అనే మాట లేకపోతే నువ్వు ఏం చెప్పినా
వినరు. గొప్ప అనే మాట ముందు పెట్టి ఏ చెత్త చెప్పినా వింటారు. ఇప్పుడు స్వచ్ఛమైన సత్యముతో కూడిన దేవుని వాక్యం ఎక్కటల్లా జనాలకి ఏమి ఎక్కుద్ది చెప్పండి? సత్యము కాని దుర్బోధలు, సత్యము కాని మాటలు, ప్రజలను ఆకర్షించే మాటలకే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. క్రమము, సత్యము అనే వాటికి ఎప్పుడు ఆకర్షితులు కావట్లేదు. వారు సత్యమును ఆశ్రయించరు. అలాంటి ప్రజలకు ఈ ఉత్తరం రాస్తూ, ఇప్పుడు నేను ముగిస్తున్నాను, సమయం లేదు, నేను త్వరగానే ముగిస్తాను. ఇప్పుడు గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు. లక్ష్యము చేయాలి కదా. ఆ తర్వాత ఇంకొక మాటను చూడండి. 3 ప్రధానమైన మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఒకటి నిర్లక్ష్యము అనే మాట మనం చూసాం. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే హెబ్రీ పత్రిక. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. నిర్లక్ష్యం 2వ అధ్యాయంలో నిర్లక్ష్యము చేయవద్దు అన్నాడు. 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు యేసు మీద లక్ష్యముంచండి. నిర్లక్ష్యాన్ని అధిగమించాలి అంటే నీవు లక్ష్యం ఉంచాలి. నీలో నుండి నిర్లక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకోవాలి అంటే నీవు యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఇక వేటి మీద లక్ష్యం ఉంచినా ప్రయోజనం లేదు. అందుకే ఈ గ్రంథకర్త అంటున్నాడు, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఒట్టి యేసు అంటే ఇంటర్మల్లీలు, దానికి ఏం టైటిల్ తగిలిచ్చాడు? ప్రధాన యాజకుడైన యేసు అంటాడు. యేసు మీద లక్ష్యం ఉంచండి, నిర్లక్ష్యాన్ని వీడండి. అనేక సంవత్సరాల నుండి దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నామా? ఆ నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెడదాం. యేసు మీద మనం లక్ష్యం ఉంచుదాం. లక్ష్యం ఉంచాలి. దేని కొరకు? ఎప్పుడు దాకా? చూడండి 9వ అధ్యాయం 28వ వచనం, అదే హెబ్రీ పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షపరచబడతాడు. నిర్లక్ష్యాన్ని వీడండి, యేసు మీద లక్ష్యం ఉంచండి. 3వ మాట, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి. ఇది విశ్వాస జీవితం. మనము నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? యేసు మీద లక్ష్యం ఉంచుతున్నామా? ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే వారంగా ఉండాలి. అందుకే ఆ కొన్ని మాటలు మీకు రెఫరెన్స్ రాసుకోవడానికి ఉపయోగపడతాయి. గొప్ప రక్షణ అని మనం చూసాం. ఆ తర్వాత 4వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. రక్షణ అంటే కంటే వాళ్ళ గొప్ప రక్షణ అంటాడు. మీరు గమనించండి, ఈ పత్రికలో దాదాపు నేను చూస్తే 9 సార్లు 9 సంగతులు వాళ్ళకి చెబుతూ, ఈ 9 సంగతులు చెప్పేదానికి ప్రతి దానికి కూడా గొప్ప అనే మాట ముందు పెట్టి మాట్లాడతాడు. ఆ మాట పెట్టకపోతే వాళ్ళు వినరు కదా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటే వినరు. యేసు అనే ప్రధాన యాజకుడు అంటే వినరు. ఏ పదం వినపడాలి వాళ్ళకి? గొప్ప. అప్పుడప్పుడు వీళ్ళు భలే గొప్పలకు పోతుంటారు కదా. ఒకసారి ఇది జరిగింది, వాస్తవం. దైవాలరావు ఊర్లోనే, మా ఊర్లోనే జరిగింది. పెళ్లి చూపులకు వస్తున్నారు, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. అమ్మాయిని చూసుకోవడానికి వస్తుంటే మనం గొప్పలకు పోతాం కదా, మన దగ్గర ఉండా లేకపోయినా. గబగబా వెళ్ళి
పక్కింట్లో వాళ్ళని ఏదో నక్లెస్ ఏదో అడిగి తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. ఆఖరికి ఆ నక్లెస్ కాపురం పోయే పరిస్థితి వచ్చింది. పోయింది, ఆ కాపురం కూడా పోయింది. అమ్మ రేపు పెళ్లి చూపులకి మా అమ్మాయిని చూడటానికి వస్తున్నారు కానీ ఆ నక్లెస్ ఇవా అంది. పాప ఇచ్చారు వాళ్ళు. పెళ్లి చూపుల్లో నక్లెస్ పెట్టుకుంది, కూసుంది. వాడి దృష్టి చూడటానికి వచ్చిన దృష్టి ముందు దాని మీదే పడింది. బాగా చూశాడు దాన్ని చూశాడు. అమ్మాయి కంటే కూడా దాన్నే బాగా చూసుకున్నాడు. చూసుకొని వెళ్ళాడు, పెళ్ళికి ఒప్పుకున్నాడు. దాన్ని చూసే ఒప్పుకున్నాడు పెళ్ళికి. నాకు ఇష్టమే అమ్మాయి అన్నాడు. ఆ నెక్లెస్ ఆ షైనింగ్కి ఈ అమ్మాయి కూడా కాస్త బాగా కనపడి ఉంటుంది. పెళ్ళికి ఒప్పుకున్నాడు. కట్నం నాకేం వద్దన్నాడు. చిన్న పల్లెటూరులో చిన్న కట్నం అవసరం లేదన్నాడు. ఎందుకు ఆ నెక్లెస్ వచ్చుద్ది కానీ. ఆఖరికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కాపురానికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక ఏదా నక్లెస్ ఏదన్నాడు. అనంగల్ని ఈ అమ్మాయి గుండె పగిలా. ఆ నక్లెస్ నాది కాదన్నాను. రాలగొట్టి వదిలిపెట్టాడు. నక్లెస్ తీసుకొని రా ముందు మర్యాదగా. మామూలు గొట్ల ఆ అమ్మాయిని దుద్దుకూరిచ్చారు. దైవాలరావు అమ్మాయిని దుద్దుకూరిచ్చారు. మామూలుగా రాలగొట్ల వాడు. తమాషాలు పడతారా నా దగ్గర ముందు ఆ నక్లెస్ తీసుకొని రా, అది ఆడబెట్టావు. అది ఇంటికి వచ్చి కుయ్యో మొర్రు అంటే ఏమి నక్లెస్ ఇచ్చే పొజిషన్ కాదు వీళ్ళది. ఇక చూడు ఎంతమంది చెప్పినా వాడు వినలా. వాడికి ఏంది, వాడు దేని మీద లక్ష్యం ఉంచాడు? నక్లెస్ మీద లక్ష్యం ఉంచాడు. వాడి లక్ష్యానికి తిరుగులేదు అనుకున్నాడు. వాడికి ఎన్ని చెప్పినా ఇంట్లా నక్లెస్ ఉంటేనే తీసుకొని రా అంటున్నాడు అంతే. ఇప్పుడు ఆ కాపురం పోవటానికి ఎవరు కారణం చెప్పండి? అల్లుడా, పిల్ల, భార్యాభర్తల కారణమా దీనికి? తల్లి కారణం కాదా? దేనికి? గొప్పలకు పోయి కదండి. అనేక సార్లు ఈ జాడ్యం అనేక సార్లు ఇది కనబడుతూనే ఉంది ఈ పరిస్థితి. దేవుని వాక్యములో దేవుడు దేవుని పిల్లలు ఎలాగుండాలో చెప్పాడు. మీరు తగుమాత్రము వస్త్రములు. ఏది దేవుడు మనకి ఇచ్చాడో దాంట్లో మనం ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఏం మాట్లాడట్లేదు ఏంది? అందరు తెచ్చుకుంటారు ఏందట? సైలెంట్ అయిపోయారు. ఎవరు కుయ్యి కుయ్యి అంటలేదు ఏంది? మనకి దేవుడు ఏది ఇస్తే దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. పోనీ నువ్వు తెచ్చి వేసుకున్నాక పోయిన తర్వాత ఏం చెప్పాలి? ఒకవేళ నాకు బ్రాస్లైట్ వేసుకోవాలని కోరిక కలిగింది అనుకోండి, హరిబాబు గారిని అడిగి తీసుకున్నాక అది వేసుకొని పోయా పెళ్ళికి. ఆయనకి లేదులే, నేను ఊరగా చెప్తున్నాను. ఆయనకు ఉందనుకున్నారు. మళ్ళీ పెళ్ళికి వెళ్ళినప్పుడు అన్నా సన్నన్నా భలే ఉందన్న బ్రాస్లైట్ అన్నప్పుడు నేను యథార్థవంతుడిని అయితే మరుసటి ఆదివారం ఆరాధన చేశాడు. అయ్యా నాది కాదయ్యా హరిబాబు గారిది, అడిగి తెచ్చుకున్నానని చెప్పాలి. చెప్పగలమా? చెప్పండి. మనం చీర అడుక్కున్నా, నగ అడుక్కున్నా, ఇంకొకటి అడుక్కున్నా, ఏది అడుక్కున్నా చెప్తామా? అట్ట చెప్పగలిగితేనే నిజమైన యథార్థవంతులు. అన్న చాలా బాగుందన్న ఇది బ్రాస్లైట్ అనగానే ఏం చెప్పాలి? ఎవరిది అనుకుంటున్నాడు అతను? ఆ ఎదుటి వ్యక్తి ఎవరిది? నాది అనుకుంటున్నాడు. నాది అనుకుంటున్నాడు అన్న సంగతి నాకు తెలిసినా కూడా అలాగే నటిస్తాం మనం. ఇది నటన కాదా? ఇశ్రాయేలీల ప్రవర్తన, వారు గొప్పలకు పోయారు. ఎంత వేదనకు చూడండి. దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ కూడా, పరిశుద్ధాత్మ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ కూడా ఈ మాట చెప్పకపోతే వాళ్ళు వినర్రా బాబు, ముందు ఆ మాట పెట్టి అంటున్నాడు పౌలు. అది ఎందుకులే పౌలు అన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నాయనా పౌలు, నీకేం తెలుసు వాళ్ళ సంగతి? నాకు తెలుసు. గొప్ప అనే మాట తగిలి నువ్వు ఏది రాయాలనుకున్నా గొప్ప అనే మాట ముందు పెడితేనే వింటారు వాళ్ళు. చూడండి, గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఒట్టి యాజకుడు అంటే ఎన్రోళ్ళు, ప్రధాన యాజకుడు అన్నా ఎన్రో. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. 10:21 హెబ్రీ. త్వరగా. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు. మీరు గమనించండి, గొప్ప అనే మాట లేకుండా ఏమీ చెప్పట్లేదు ఈ గ్రంథంలో.
గొప్ప యాజకుడు మనకున్నాడు. గొప్ప రక్షణ, గొప్ప యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. రండి 32వ వచనం, అదే 10:32 చదవండి. అయితే మీరు ఆ శ్రమతో కూడిన పోరాటం అంటే ఎన్రోళ్ళు. మళ్ళీ పౌలు చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు? నేను మంచి పోరాటం అన్నాడా, గొప్ప పోరాటం అన్నాడా? ఇప్పుడు ఆ గొప్పనే కాడ మంచి అని ఉంటే ఎంత బాగుంటుంది కదండి. పౌలు తను తిమోతికి రాస్తూ ఏమని రాశాడు? నేను గొప్ప పోరాటము పోరాడి తిని నా పరుగు కడముడిచిదని రాశాడా? రాయలా. తిమోతి రాసిన సందర్భాల్లో, అనేక సందర్భాల్లో ఈ పోరాటం అనే మాట పౌలు చాలాసార్లు ప్రస్తావించాడు తన పత్రికల్లో. వీళ్ళకి ఎవరికి ఆ పదం అవసరం లేదు. ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఏం కావాలి? గొప్ప అనే మాట పెట్టకూడదు. అందుకే గొప్ప పోరాటము అంటున్నాడు. గొప్ప పోరాటము. ఆ తర్వాత 11:24 చూడండి, 10:35 చూడండి. 35 అదే అధ్యాయం 10:35. దానికి ప్రతిఫలముగా మీకు బహుమానం అంటే కుదరదు. గర్భఫలము యెహోవా ఇచ్చు గొప్ప అన్నాడా? ఎక్కడనుందా గొప్ప బహుమానం అని? ఈ పదాలు ఎక్కడ ఏ ఇతర గ్రంథాల్లో కనబడవు. మీరు గమనించండి, ఏ పుస్తకాల్లో కనబడవు. ఎబ్రీ పత్రికలోనే కనబడతాయి. వాళ్ళకి అవసరం ఆ గొప్ప అనే మాట లేకపోతే తీసేయి అంటాడు. అది ఏదన్నా కానీ ఇది గొప్పదండి అంటాడు. ఎర్రబాలెంలో పవన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, యవనస్తుడు. వాడు ఎప్పుడన్నా అక్కడ భోజనాలు జరుగుతుంటే వాడు వడ్డీయటానికి వస్తూ వాడు నా దగ్గరికి వచ్చి, వాడు కామెడీ కాస్త, వాడు నా దగ్గరికి వచ్చి ఇస్త్రాకేస్తా, అంకుల్ ప్రత్యేకంగా మీ కొరకు ఇస్త్రాకు తెచ్చేస్తున్నాను అంకుల్ అంటాడు. ఒకటిదే అన్ని ఇస్త్రాకులు నాకు. నా దగ్గరికి రాగానే ఆ డైలాగ్ కొడతాడు, అంకుల్ మీకు ఇది ప్రత్యేకంగా నీ కొరకు ఇస్త్రాకు అంటాడు. మంచినీళ్ళు గ్లాసు పెడతాడు, అంకుల్ మీకు ప్రత్యేకంగా ఈ గ్లాస్ అంటాడు. పవన్ వాడి పేరు. పవనే కదమ్మా? ఉన్నారు ఎర్రబాలి వాళ్ళు ఎవరండి? పవనే కదా. ప్రత్యేకంగా నీ కొరకు ఈ గ్లాస్ అంటాడు. మంచినీళ్ళు పోస్తా కూడా, అంకుల్ ప్రత్యేకంగా నీకు మంచినీళ్ళు అంటాడు. ఉప్పేస్తా కూడా అట్నే అంటాడు. ఏందిరా ఎవరు ఎందుకు ఏందిరా అట్ట అంటావు అంటే, మీకు స్పెషల్ అంకుల్ అంటాడు. ఆ మాట మనకు నిజంగా ఎట్లా ఉంటుంది చెప్పండి? వెస్ట్ గోదావరి మీటింగ్స్కి వెళ్తే చాలామందికి తెలుసు, మన చీరాల్లో గుమ్మడి హెచ్చరా గారు ఉన్నారు. ఆయన్ని నన్ను బైబిల్ క్లాసులకు పిలిచారు ఒక ఊర్లో. ఆయన అప్పుడే ఫస్ట్ టైం రావడం. నేను అంతకుముందు ఆ సంఘానికి చాలాసార్లు వెళ్ళాను కాబట్టి నాకు పరిచయస్తులు ఉంటారు కొంచెం. ఆయనకి మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. ఒక సహోదరుడు వచ్చి, వందనాలండి హెచ్చరా గారు అన్నాడు. వందనాలు అన్నాడు. సన్నీ గారు మీకు ప్రత్యేకమైన వందనాలు అన్నాడు. ఆ ప్రత్యేకత నాకెందుకు లేదన్నాడు ఆయన ఎమ్మటే. వచ్చిందిరా అప్పుడు చెప్పా ఆ సహోదరుడికి, వందనాలు చెప్పి మా ఇద్దరి మధ్య తగాదు పెడతావు కదా నువ్వు అని అంటే, లేదులేండి మాకు ఎప్పుడు పరిచయం సన్ని అన్న, అందువల్ల ఆ మాట అన్నానంటే, అటు అనకూడదు నువ్వు అన్నాడు. ఆయన ఫీల్ అయిపోయాడు. అనేక సార్లు ఆ మాటలు మనల్ని సంతోష పెట్టడానికి, ప్రత్యేకమైన వందనాలంటే మనకు కొంచెం నాకు స్పెషల్గా చెప్పాడు అనుకుంటాం. ఇంకా ఏమున్నాయి చూడండి, మీరు కూడా చెప్పండి, దొరికితే చెప్పండి, కొన్ని గొప్పలు తీసి చెప్పండి. 11:24 కదా. గొప్ప 10:35లో గొప్ప బహుమానము, గొప్ప బహుమానం అన్నాడు. 11:24లో గొప్ప భాగ్యము అంటున్నాడు. పరలోక భాగ్యాన్ని, ఆ పరలోకం అనే మాట, పరలోక భాగ్యం అంటే వాళ్ళకి అంత అంటారు. ఆ పరలోకం తీసేసి ఏం పెట్టాలి వాళ్ళు కాడ? గొప్ప గొప్ప భాగ్యము. తర్వాత ఇంత గొప్ప సాక్ష్య సమూహము. మన పూర్వీకులు పెద్దలు అనుభవం కలిగిన వాళ్ళు ఈ డైలాగులు వాళ్ళకి పనికిరావు కదా. ఎంతో కష్టపడి సేవ చేసిన వాళ్ళు, మనకంటే ముందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కదా. 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళందరూ అంటే నో అంటారు వాళ్ళు. వాళ్ళే మాకంటే లేదు, వాళ్ళందరూ చాలా గొప్ప సాక్ష్య సమూహం. అంటే ఆ గొప్పనే మాటకు చెవులు నిక్కబుడుచుకుంటాయి వాళ్ళకి. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 6వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుడు
అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. గొప్పవాని తోడు, ఆ మాట నూరుగా చూద్దాం. చివరిగా 13వ అధ్యాయం 20వ వచనంలో ప్రత్యక్షత అని చెప్పుకున్నాం కదా. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి లక్ష్యం ఉంచాలి. దేని కొరకు? ప్రత్యక్షత కొరకు. 13:20 చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయినా, యోహాను సువార్తలో మంచి కాపరి అన్నాడు కదా. కానీ ఇక్కడికి వచ్చేళ్ళకి ఏమన్నాడు? అక్కడే మంచి పోరాటం అన్నాడు. ఇక్కడికి వచ్చేళ్ళకే గొప్ప పోరాటం అంటున్నాడు. మంచి కాపరి అన్నాడు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఏం కాపరి అనాల్సి వచ్చింది? మంచి కాపరితో పని లేదు వాళ్ళకి. గొప్ప కాపరి, గొప్ప గొప్ప గొప్ప. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గొప్ప అనే స్థితిలో మనమున్నామేమో ఒకసారి మనం ఆలోచించు. ఇది నిర్లక్ష్య స్వభావం. దేవుని మాటలు ఎడల నిర్లక్ష్య స్వభావం. మనము ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. 3వ అధ్యాయానికి రండి, ముగిస్తున్నాను. 3వ అధ్యాయానికి రండి. నిర్లక్ష్యము, లక్ష్యము, ప్రత్యక్షము, ఈ 3 మాటలు గుర్తు. నిర్లక్ష్యము, లక్ష్యం ఉంచాలి, ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. 3వ అధ్యాయం 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తుల గారి 3వ అధ్యాయంలో కూడా పేతురు యోహాన్లు దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా కదా, అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది చూడండి. వాడు ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టనిది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమొడట కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద నుంచుచు వచ్చిరి. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మాతట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వీడి లక్ష్యం ఏటు? మనుషుల వైపు. ఎవరీడు? వీడి వృత్తి ఏంటి? అక్కడ చూసి చెప్పండి. ఇప్పుడు ఒక కంక్లూజన్కి వద్దామా? దేవుని మీద లక్ష్యముంచని వాళ్ళందరూ భిక్షగాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. మనుషుల మీద లక్ష్యం ఉంచే వాళ్ళందరూ కూడా ఎవరోళ్ళు? భిక్షగాళ్ళతో సమానం. నువ్వు దేవుని మీద, దేవుడు తన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి తన సంపాద్యంగా చేసుకున్నాడు. మనము ఆయన పిల్లలం. మనం ఏది కావాలన్నా ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తున్నామా? లోకం వైపు చూస్తున్నామా? సంపద వైపు చూస్తున్నామా? డబ్బు హోదాల వైపు చూస్తున్నామా? మన లక్ష్యము దాటిపోతుంది. మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం ఈ విషయంలో. అందుకే వారి లక్ష్యముంచెను అనే మాట మనం చూస్తున్నాం. లక్ష్యముంచాడు. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద, నజరేయుడైన యేసు మీద లక్ష్యం ఉంచమని చెప్తారు వాళ్ళు. మనకు లక్ష్యం ఉంచడం అంటే ఏం తెలుసు చెప్పండి? అన్నా వాడికి ₹1,00,000 ఇస్తే వాడు నన్ను 1,00,000కు ముంచాడన్నా అంటారు చూడు. ఆ 1,00,000గా ముంచడం తెలుసు మనకు కదా. అప్పుడప్పుడు అంటారు, నీకేం అబ్బాయి చాలా మంచోడు కదా అంటే, వాడి సంగతి నీకేం తెలుసు అన్న, వాడు నన్ను 1,00,000కు ముంచాడు అంటారు. అంటే దాని అర్థం ఈ 1,00,000గా ముంచడం కాదు. లక్ష్యం ఉంచడం అంటే మన గురి. పరవాసిని నీ జగమున్న ప్రభువ, పరవాసిని. పెద్దగా పాడండి, చచ్చిపోరులే, పాడండి.
నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన్న ప్రభువా, నా గురి నీవెన్న ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే. ఆ దరి చేరేంత వరకు, ఆయన యొద్దకు చేరేంత వరకు కూడా మన గురి ఆయన మీద ఉండాలి. ఆయన మీద మనం లక్ష్యం ఉంచాలి. అందుకే పేతురు యోహాను వారితో అంటున్నాడు, మీరు మా వైపు లక్ష్యం ఉంచితే ప్రయోజనం ఏముంది? లక్ష్యం ఉంచారు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు నామమున నడుగుమని. వెండి బంగారములు మా యొద్ద లేవు అనగానే పేతురు యోహానులకి వాడి సూపు దేనికి చూస్తున్నాడో అర్థమైంది వీళ్ళకి కదా. అయ్యా మా కాడ భోజనం గీజనం ఏమి లేదు, దోశలు ఇడ్లీలు ఏమి లేవన్నాడా? పేతురు సూపు చూస్తుంటేనే కనిపెట్టి అప్పుడప్పుడు మనం మనదండి తీక్షణంగా వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నాడు. వీడు దేనికి చూస్తున్నాడు? యోహాను అడుగుంటాడు పేతురు, యోహాను వీడేంది అట్నే చూస్తున్నాడు మనకెళ్ళే, ఏం కావాలి వీడికి? ఏమైనా డబ్బులు ఇద్దామా భోజనానికి? పేతురు కొంచెం అనుభవం కలిగిన, అది కాదు యోహాను, వీడు సూపు ఏదో భోజనం కోసం చూస్తున్నట్లేదు, వీడు ఎటుంది వీడు సూపు, వీడేంది నా మెడకెళ్ళే చూస్తున్నాడు, బంగారం ఏడాడు ధరించుకుంటే అటు ఉంది వీడు చూపు అనగా, ఓహో అట్టయితే మన దగ్గర ఏమన్నా గోల్డ్ దొరుకుద్దేమో అని కాన్సెప్ట్లో ఉన్నాడేమో అని. అందుకే పేతురు నేరుగా ఏమన్నాడు, వెండి బంగారములు మా యొద్ద, ఒరే నువ్వు చూస్తుంది దేనికో మాకు అర్థమైంది. పేతురు యోహానులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, వీడి సూపు దేనికి చూస్తున్నాడో అర్థమైనప్పుడు మన సూపు ఎట్టుంటుందో దేవుడు అర్థం చేసుకోలేడండి. దేవునికి అర్థం కాదా మనం ఏం చూస్తున్నామో కదండి? మన సూపు దేని మీద ఉందో, మన గురి దేని మీద. పాట ఏమో నా గురి కదండి, పాట బ్రహ్మాండంగా పాడతావు. నేను ఎత్తంగానే ఎంత బాగా పాడాను, పాడాలి ఈ పాట. నా గురి నీవే నా ప్రభువా, ఒట్టిదే అబద్ధం. నా గురి నీవే నా ప్రభు అంటున్నావు కదండి. ఈ పాట సహజంగా ఎప్పుడు పాడతాం? బాక్స్ ఎదురుకుంటుంది, బాక్సులో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, పాట పాడుతూ ఉంటాం. నేను చెప్తాను, నా భార్య వాళ్ళ అమ్మమ్మ అవుద్ది అనుకుంటా, పెద్దమ్మమ్మ వాళ్ళ పెద్ద తాత వాళ్ళ భార్య కుర్చేడులో చచ్చిపోయింది. దేవదాస్ గారు వాళ్ళందరూ చిన్నపిల్లం అప్పుడు వెళ్ళాం, సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మా మామయ్య పెద్దగా పాడుతున్నాడు, అందరూ పాడుతున్నారు పాట. నా గురి నీవేనో ప్రభు అంటున్నాడు. చెవురు కమ్మలుండే ఇది అని అంటున్నాడు, తీసారా అయ్యి అంటున్నాడు. అప్పుడప్పుడు తీస్తున్నాం. తీస్తుంది ఎవరు? ఆ చిన్నవాళ్ళు అన్న చక్రపాణి నేను ఇద్దరం ఆ పనిలో ఉన్నాం. మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు. పెద్ద అయినాకైతే ఇట్లాంటి పనికి పనులు నువ్వు చేసుకోపో అనేవాళ్ళం. వాళ్ళ నానే మా మాంగారే. నా గురి నీవేనో ప్రభు అని పాట పాడుతున్నాడు. వచ్చినయ్యా అంటున్నాడు. పేరేమో గురేమో దేవుని మీద. అట్టే పేతురు కూడా అర్థమైంది, ఈడు చూస్తుంది డబ్బుల కోసం కాదు, భోజనం కోసం ఏమీ కాదు. యోహాను నీకు అర్థం కాలే, నాకు అర్థమైందిలే. అప్పుడు ఇంతకుముందు నేను కూడా ఇట్లాంటి చూపు నాకు కూడా ఉందిలే, అందువల్ల నాకు అనుభవం కొద్దీ నాకు వచ్చిందని తన స్వయానుభూతి. వీడు చూస్తుంది మన దగ్గర ఏమైనా గోల్డ్ కానీ వెండి కానీ దొరకదు డైరెక్ట్గా. ఇక అప్పుడు అన్నాడు, వెండి బంగారములు మా యొద్దలే అన్నప్పుడు, పోనీ ఈడన్నా భిక్షగాడన్నా, అయ్యా నేను వెండి బంగారాల కోసం చూడలేదయ్యా మీకు వెళ్ళి అని ఒప్పుకున్నాడా? వాడికి కూడా అర్థమైపోయింది. మొత్తానికి పేతురు జ్ఞానం గల్లవాడు, నా హృదయ రహస్యాన్ని ఎరిగాడు. మన చూపెట్టుంటుంది. ఎవరైనా ఉన్నతంగా ఉంటే వాళ్ళ వైపు మన చూపు ఉంటుంది. ఎవరైనా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటే వాళ్ళ వైపు మన చూపు. అందుకే కదా 120 కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? అందుకే ఆయన వైపు లక్ష్యం ఉంచుదాం, ఆయన వైపు లక్ష్యం ఉంచుదాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన ప్రత్యక్షత కొరకు కదండి. నిర్లక్ష్యం విడదాం, దేవుని మీద
లక్ష్యం ఉంచుదాము, ప్రత్యక్షత కొరకు ఎదురు చూద్దాం. నిర్లక్ష్యం వీడాలి అంటే నీవు ప్రభువుని అంగీకరించాలి. నీవు ఇంతవరకు యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇంకా నీవు నిర్లక్ష్యం చేస్తున్నట్టే ఆయన్ని. కాబట్టి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి దేవుని మీద లక్ష్యం ఉంచి, ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే బిడలంగా ఉండునట్లుగా దేవుడి